భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో ఆదిశంకరాచార్యుల దిగ్విజయ యాత్ర ఒక అద్భుత ఘట్టం. ఈ యాత్రలో ఆయన వెంట నడిచిన అగ్రగణ్య శిష్యుడే శ్రీ సూరేశ్వర ఆచార్యులు. పూర్వాశ్రమంలో మండనమిశ్రుడిగా పిలువబడే ఆయన ఒక గొప్ప మేధావి మరియు పండితుడు. నేటి మన వీడియోలో సురేశ్వర ఆచార్యుల మండనమిశ్రుడి నుండి సన్యాసిగా ఎలా మారారో, ఆదిశంకరులతో కలిసి కాశ్మీరులోని శారదాపీఠాన్ని సర్వజ్ఞ పీఠం ఎలా సందర్శించారో, అక్కడ జరిగిన విశేషాలు ఏంటి అనే ఆసక్తికరమైన విషయాల్ని తెలుసుకుందాం. నర్మదా నది తీరంలోని మాహిష్మతి నగరంలో మండనమిశ్రుడు ఉండేవారు. ఆయన గొప్ప మీమాంస పండితుడు. ఆదిశంకరులతో జరిగిన సుదీర్ఘ చర్చలో మండనమిశ్రుడు ఓటమిని అంగీకరించి శంకరుల శిష్యుడిగా మారారు. శంకరులు ఆయనకి సురేశ్వర ఆచార్య అనే నామకరణం చేసి సన్యాస దీక్ష ఇచ్చారు. అప్పటి నుండి ఆయన తన గురువు అడుగుజాడల్లో నడుస్తూ అద్వైత వేదాంత ప్రచారానికి తన జీవితాన్ని అంకితం చేశారు. ఆదిశంకరులు తన శిష్య బృందంతో కలిసి కాశ్మీరు యాత్రకు బయలుదేరారు. కాశ్మీరు అప్పట్లో జ్ఞానానికి నెలవుగా ఉండేది. అక్కడ ఉన్న శారదాదేవి ఆలయమే సర్వజ్ఞపీఠం. సురేశ్వర ఆచార్యులు తన గురువు వెంట ఉండి ప్రతి అడుగులోనూ సహకరించారు. సర్వజ్ఞపీఠం యొక్క దక్షిణ ద్వారాన్ని శంకరులు తెరిచినప్పుడు అక్కడ ఉన్న పండితులతో జరిగిన చర్చలో సురేశ్వర ఆచార్యుల పాత్ర ఎంతో కీలకమైనది. శ్రీనగర్లోని గోపాద్రి కొండపై ఆదిశంకరులు తపస్సు చేసిన ప్రదేశమే నేడు మనం చూస్తున్న శంకరాచార్య ఆలయం. ఈ యాత్ర ద్వారా ఉత్తర మరియు దక్షిణ భారతదేశాలని ఆధ్యాత్మికంగా ఒకటి చేశారు. యాత్ర ముగిసిన తరువాత ఆదిశంకరులు దక్షిణ శృంగేరిలో మొదటి పీఠాన్ని స్థాపించి దానికి సురేశ్వర ఆచార్యులని మొదటి అధిపతిగా నియమించారు. కాశీ నుండి కాశ్మీరు వరకు జరిగిన ఈ ప్రయాణం కేవలం ఒక యాత్ర మాత్రమే కాదు, అది భారతీయ సంస్కృతిని పునరుద్ధరించిన ఒక విప్లవం. సురేశ్వర ఆచార్యులు రాసిన వర్తికాములు నేటికి వేదాంత విద్యార్థులకు దిక్సూచిగా ఉన్నాయి. సురేశ్వర ఆచార్యులు భక్తి గురుసేవ మరియు అపరమైన జ్ఞానం మనందరికీ స్ఫూర్తిదాయకం.